సృష్టి కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 25 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ నమ్రతపై 8 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. మరోసారి నమ్రతను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి ఇస్తే విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. సృష్టి కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ నమ్రతపై 8 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. మరోసారి నమ్రతను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి ఇస్తే విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లిఖిత ఫోన్లో అందుబాటులో ఉన్నారు. లిఖిత, చెప్పండి. రైట్ షాహిరా, ఇప్పటికే సృష్టి కేసుల్లో తవ్వుతున్న కొద్ది విషయాలు బయటకు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈ యొక్క డాక్టర్ నమ్రతకి ఎవరెవరు సహకరించారు అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు కూడా బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే నమ్రతకు సంబంధించిన మరో ఇద్దరు కూడా విశాఖ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. డాక్టర్ రమ్య, డాక్టర్ రవిని కూడా ఇప్పటికే వీళ్ళు అదుపులోకి హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డాక్టర్ వీళ్ళిద్దరూ కూడా అనస్థీషియా డాక్టర్లుగా పనిచేస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించిన ఏజెంట్లను, అంతేకాకుండా రిసెప్షనిస్టుల్ని, ఇంకా కొంతమంది డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో మరోసారి నమ్రతను యొక్క కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరే అవకాశం ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో కొంతమంది డాక్టర్ తనకు ఉన్న స్నేహితులు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ ఓపెన్ చేసినట్టుగానైతే తెలిసింది. కేవలం సృష్టి పేరుతోనే కాకుండా ఇతర వాటి పేరు మీద వాళ్ళ యొక్క లైసెన్స్ల ద్వారానైతే ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ ని ఓపెన్ చేసినట్లుగా, వాటి నుండి దందా నడిపిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. అవి ఎవరు, ఆ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ పేరేమిటి అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నారు. వీరి పేర్ల పైన ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ కి లైసెన్స్ ఉంది అనే విషయం పైన కూడా విచారణ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. లక్షల రూపాయలు మా దగ్గర నుండి తీసుకొని మమ్మల్ని మోసం చేసింది డాక్టర్ నమ్రత అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి కోట్లాది రూపాయలు ఇప్పటికే ఆమె ఆస్తులు కూడబెట్టినట్లుగా కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఆమెకు సహకరిస్తున్న ప్రభుత్వ నేతలు ఎవరు అనే విషయాలపైన కూడా దృష్టి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పైన కూడా దృష్టి పెట్టాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వల్ల పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో వాటిపైన కూడా నిఘా పెట్టి ఇట్లాంటి మోసాలు జరగకుండా చూసేందుకైతే అధికారులు ఇప్పటికే చర్యలు చేపడుతున్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.